నేను సురేఖ మీ అందరికీ సురేఖ బెర్దే ఛానల్ కి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనము ఒక మంచి రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాము। అది ఏంటి అంటే హై ఎనర్జీ డ్రై ఫ్రూట్ లడ్డు। దీన్ని లడ్డు లాగా చేసుకోవచ్చు లేదంటే బార్ లాగా కూడా చేసుకోవచ్చు। సో ఇది హై ఎనర్జీ అని ఎందుకు అంటున్నాను అంటే దీనిలో చాలా రకాల డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాము। ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ, మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు। బయట తెలుసు కదా మనకి డ్రై ఫ్రూట్ స్వీట్స్ అలాంటివన్నీ మనకి చాలా కాస్ట్లీ బయట, అదేదో మనం ఇంట్లోనే చాలా ఎనర్జీతో కూడిన ఒక లడ్డు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది। అదే ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలనేది। ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో మనకి చాలా అవసరము హై ప్రోటీన్ అండ్ హై ఎనర్జీ అండ్ హై విటమిన్స్, హై ప్రోటీన్ తో కూడిన ఈ లడ్డూని హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వచ్చేస్తుంది। ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి। ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను। నేనైతే చూడండి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను। ముందుగా మనకు కావాల్సింది డేట్స్, మనకి ఖర్జూర పండ్లు అంటాం కదా, మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి అవి। నేను వచ్చేసి ఇక్కడ లయన్ డేట్స్ తీసుకోవడం జరిగింది, ఒక 500 గ్రామ్స్ వరకు తీసుకున్నాను। సో వీటిలో ఉన్న సీడ్స్ అయితే మనం తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, నేను అది తర్వాత చూపిస్తాను। నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హనీ, నేను డాబర్ హనీ తీసుకున్నాను, ఏ హనీ అయినా పర్వాలేదు, మనకి ఒక 3 స్పూన్స్ వరకు అవసరం ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసేసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, అవి వాటర్ మిలన్ సీడ్స్ మనకి డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి, ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి। సో ఇవి కూడా వచ్చేసి ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవడం జరిగింది। నెక్స్ట్ మనకి అవిసె గింజలు, మనకి హెల్త్కి ఎంతో మంచిదైన ఈ అవిసె గింజలు, వీటిని ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అంటారు, ఇవి కూడా మనము ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాము। నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి గుమ్మడి గింజలు అంటారండి, మనకి డ్రై ఫ్రూట్ షాప్లో గుమ్మడి గింజలు అంటే దొరుకుతాయి, ఇవి హై ప్రోటీన్ హై విటమిన్ అనమాట, వీటిని కూడా ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవడం జరిగింది। మనకి ఇది వచ్చేసి కాజును కూడా ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అని ఇలా దొరుకుతాయండి, మనకి చాలా మంచిది హెల్త్కి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్। సో ఇవి మనకి ఇలా పొడుగు ఇలా ఉంటాయి చూడండి, వీటిని కూడా ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను। ఇవి వచ్చేసి మనకి నువ్వులు కూడా నేను డ్రై ఫ్రూట్ లాగే తీసుకుంటాను కాబట్టి నువ్వుల్ని కూడా ఒక 50 గ్రామ్స్ వరకు నువ్వులు కూడా తీసుకున్నాను। మనకి ఇది వచ్చి బాదాం, సో బాదాం కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకు అయితే బాదాంని ఇందులో వేస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి మనకు పల్లీలు, మీకు తెలుసు కదా నువ్వులు పల్లీలు కూడా నేను డ్రై ఫ్రూట్స్ లాగానే తీసుకుంటాను కాబట్టి పల్లీలు కూడా ఒక 50 గ్రామ్స్ పల్లీలు అయితే నేను తీసుకుంటున్నాను। ఇవి వచ్చి అంజీర్ కూడా ఒక 5 వస్తాయండి, మనకి 5 to 6 వస్తాయి 50 గ్రామ్స్కి, సో అందుకని ఒక 5 అంజీర్ తీసుకున్నాను। ఇది వచ్చి కిస్మిస్ అయితే 50 గ్రామ్స్ తీసుకోలేదు, కొంచెం తక్కువ తీసుకున్నాను 50 గ్రామ్స్కి। సో ఇది వచ్చేసి మనకి కిస్మిస్ని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ కూడా నేను ఒక 50 గ్రామ్స్ కన్నా తక్కువగా తీసుకున్నాను వాల్నట్స్। సో ఈ వాల్నట్స్ని కూడా మనము ఈ డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసేసుకున్నాము। సో ఇప్పుడు మనకి ఈ వాల్నట్స్ తీసేసుకుందాము, ఇక్కడ చూడండి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము। ఇప్పుడు మనము దీంతో ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని హై ఎనర్జీ రిచ్ ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకుందాము। మనకి స్టవ్ని ఒకసారి కడాయి వేడైన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము ఈ పల్లీలను అయితే చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మనకి అవిసె గింజల్ని కూడా మనకి చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్। ఇవి అవిసె గింజలు మనకి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయి మంచి సౌండ్ వస్తుంది, అలా సౌండ్ వచ్చినప్పుడు వాటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మనకి బాదాంని ఈ రకంగా మనము చిన్నగా కట్ చేసుకోవాలి,
సో ఎంత చిన్నగా వీలైతే అంత సన్నగా మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి బాదాంని. సో మనం ఇక్కడ ఏవి పౌడర్ చేయం కాబట్టి అన్నీ ఇట్లా డ్రై రోస్టే చేసేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసుకున్న బాదాంని కూడా ఈ రకంగా డ్రై రోస్ట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా తెలుసు కదా, మనకి హెల్త్కి చాలా మంచిది. రోజు ఒక నువ్వుల లడ్డు తింటే చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము. వాటిని కూడా మనం నువ్వుల లడ్డుకి ఎలా వేయించుకుంటామో ఆ రకంగా డ్రై రోస్ట్ చేసేసుకొని వేయించేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఆ లడ్డు తింటున్నప్పుడు అవన్నీ కూడా మనకు కొంచెం క్రిస్పీగా మంచిగా అనిపిస్తాయి. దానికోసం వీటిని కూడా కొద్దిసేపు అలా లైట్గా డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇవి వచ్చేసి మనకి వాటర్ మిలన్ సీడ్స్ తినడానికి చాలా కమ్మగా చాలా బాగుంటాయి. సో వీటిని కూడా లైట్గా అలా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాము. డ్రై రోస్ట్ చేసేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఈ రకంగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటే తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి మనకి కాజును కూడా నేను ఏం చేశానంటే చిన్న ముక్కలుగా కట్ చేశాను. సో ఈ కాజును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఇవి కూడా తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఇక్కడ అసలు నెయ్యి లాంటిది ఏది వాడాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా రిచ్ ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డు, హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము పిస్తాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీకు ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. దానివల్ల మనకు లడ్డు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది చిన్న ముక్కలైతే. దీన్ని కూడా మనకి చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గుమ్మడి గింజల్ని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసేసాను. ఎందుకనంటే గుమ్మడి గింజలు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి, కానీ వాటిని కట్ చేయడానికి నాకు రాలేదు. కాబట్టి ఆ రకంగానే మనం వీటిని కాస్త డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్నట్ అయితే మనకు చేయితో ఇలా అన్నా వచ్చేస్తుంది, లేదంటే ఇట్లా మీరు కట్ చేసినా వచ్చేస్తుంది. వాల్నట్ని కూడా చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని కూడా ఈ రకంగా డ్రై రోస్ట్ చేసేసాను. సో ఇలా మనకి కడాయిలో వేయించడం వల్ల సో ఎక్కువసేపు కాదు, సో బాగుంటుంది. దానివల్ల ఇది కూడా డ్రై రోస్ట్ అయిపోయింది. దీన్ని కూడా మనము ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు అన్నీ డ్రై రోస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో మనం అన్నీ యాడ్ చేద్దాం. ముందుగా గుమ్మడి గింజల్ని యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పొట్టు తీసేసి మనకి ఇట్లా రెండుగా చీల్చేసుకోవాలి అంతే. సో వాటిని పౌడర్ లాగా ఏమీ చేయక్కర్లేదు. పల్లీలను కూడా వేసేసాము. నువ్వులు చూడండి చక్కగా మనకి వేయించుకున్నాము. నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి. అవిసె గింజలు కూడా చక్కగా ఇలా వేగిపోయి ఉన్నాయి చూడండి. సో వీటిని కూడా ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ కొద్దిగా చల్లారాలి, బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఇవి వచ్చేసి మనకి పిస్తా కూడా మనకి యాడ్ చేసేసుకుందాము. బాదాంని చూసారు కదా, బాదాంని కూడా ఈ రకంగా కట్ చేసి డ్రై రోస్ట్ చేసాము. అవి కూడా వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి కాజు కూడా వేసేసుకోండి. ఇవి వచ్చి మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకోండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను, అన్నీ 50 గ్రామ్స్. సో ఇది వచ్చేసి మనకి వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసుకోండి. ఇది వచ్చేసి వాల్నట్స్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ మనకి డ్రై రోస్ట్ చేసుకున్నవి. ఇప్పుడు వచ్చేసి కిస్మిస్ని మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసాము అంతే. సో కిస్మిస్ని ఇట్లా చిన్న ముక్కలుగా వీలైనంత ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాం. ఇది వచ్చి అంజీర్ని కూడా చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ రకంగా ఇందులో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాము. వీటిని చక్కగా కలిపేసుకుందాము. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా బాగా కలిసేసి ఉంటే మనకి లడ్డు మిశ్రమంలో అది మన ఖర్జూర దాంట్లో వేసుకొని కలుపుకునేటప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి ఇక్కడ చూడండి డేట్స్. సో ఇక్కడ ఈ ఖర్జూర పండ్లని మధ్యలో ఉన్న సీడ్ తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేశాను.
మీకు ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న చిన్నగా చేసేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా మనకి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసము కడాయి పెట్టేసుకొని అది కాస్త వేడి అయిన తర్వాత అందులో ఈ కట్ చేసిన చిన్నగా కట్ చేసిన ఈ డేట్స్ని, ఈ ఖర్జూర పండ్లను వేసుకుందాము. సో ఈ ఖర్జూర పండ్లని మీరేమీ నానబెట్టక్కర్లేదండి. సో ఈ రకంగానే ఉన్న సీడ్ తీసేసి చిన్న ముక్కలుగా చేసి ఇట్లా మనం కడాయిలో వేసుకుంటే కొంచెం వేడి తగలగానే అది ఇంకా స్మూత్గా తయారవుతుంది. ఆల్రెడీ మనకు కొంచెం స్మూత్గా ఉంటాయి, కానీ అది లడ్డు కట్టడానికి మనకి రాదు అనమాట అలా ఉంటే. దానికోసమని ఏం చేస్తున్నామంటే ఒక 5 నిమిషాల పాటు ఇట్లా కడాయిలో వేసి కాస్త మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఇంకొంచెం సాఫ్ట్గా చాలా చాలా సాఫ్ట్గా తయారై కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ అయిపోయింది. ఇదంతా ఈ రకంగా మనకి చాలా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే హనీ యాడ్ చేద్దాము. ఈ రకంగా వస్తే మనకి ఇది సరిపోతుంది. ఇప్పుడు డేట్స్ దీంట్లో మనము ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు తేనె యాడ్ చేసుకుందాము. ఏ కంపెనీ తేనె అయినా పర్వాలేదు. సో తేనె యాడ్ చేసుకోవడం వల్ల వీటికి ఇంకా కొంచెం స్మూత్గా తయారైపోతాయి. ఇంకొంచెం స్మూత్గా ఇంకా సాఫ్ట్గా మనకి లడ్డూలు కట్టడానికి ఈజీగా తయారైపోతుంది. ఇప్పుడు చూడండి మనకు తేనె వేసిన వెంటనే ఇది ఇంకా మృదువుగా తయారైంది, ఇంకా కొంచెం సాఫ్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇది సరిపోతుంది. మనం ఇప్పుడు వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిపేయాలి. మనకి ఈ డేట్స్కి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాతే మనం డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసేసాము. ఇంకా మనకి ఇది ఎక్కువ వేడి చేయాల్సిన పనేమీ లేదు. అందుకని వీటిని బాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నాకేమైంది అంటే ఇక్కడ ఈ తీసుకున్న ఈ కడాయి ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ నిండుగా వచ్చేసాయి. సో నాకు కలపడానికి రావట్లేదు. నేను దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అందుకనే. సో మీకు కలపడానికి వీలుగా ఉంటే అదే గిన్నెలో చక్కగా మిక్స్ చేసేసి మీరు లడ్డూలు కట్టేయచ్చు. లేదంటే దాన్ని ఇంకొక బౌల్లోకి ఈ రకంగా మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ బౌల్లోకి తీసేసుకొని దీన్నంతా బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఈ డ్రై ఫ్రూట్స్, ఈ కాజు బాదాము అన్నీ కూడా మనకి ఈ డేట్స్ ఏదైతే పేస్ట్ లాగా అయ్యిందో దానికి ఇవన్నీ బాగా కలిసిపోవాలి. సో మీకు బాగా వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అన్నీ బాగా చేయితో మిక్స్ చేసుకుంటేనే కరెక్ట్ అండి. ఇది మనకి ఇంకా స్పూన్తో రాదు. చేయితోనే మనము ఇవన్నీ బాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి చక్కగా ఇలా కలిపేసుకున్నాము అని అంటే మనకి లడ్డు కట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అన్నీ కలిపేస్తే ఈ రకంగా చక్కగా వచ్చింది. ఇప్పుడు మనకి లడ్డు కట్టడానికి కొంచెం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ అన్నీ మనము సీడ్స్ లాగే వేసేసాం కాబట్టి కొంచెం లడ్డు కట్టడానికి కొంచెం బలం అయితే కావాలి. దాన్ని ఫస్ట్ దగ్గరికి ఇలా అనడానికి కొంచెం బలం అయితే పెట్టాలి. దాని తర్వాత లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఖర్జూర పండ్లు మనకి మెత్తగా అయిపోయినాయి కాబట్టి మనకి ఇది లడ్డు ఈజీగానే వస్తుంది. చూడండి ఒకసారి కట్టామంటే ఇంకా విడిపోదు, లడ్డు బాగుంటుంది. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు టకటక కట్టేయండి. ఒకవేళ చల్లగా అయ్యింది అనిపిస్తే మళ్ళీ కడాయి కొద్దిగా వేడి చేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా అనండి. 1 మినిట్లో మళ్ళీ అది కొంచెం మెల్ట్ అయినట్టుగా అయ్యి మళ్ళీ మనకు లడ్డులాగా వచ్చేస్తుంది. కాకపోతే నాకైతే అవసరం రాలేదు, మొత్తం ఇలాగనే కట్టేశాను. చూడండి ఈ రకంగా మనకి చక్కగా లడ్డూలు అయితే వచ్చేస్తాయి. చాలా యమ్మీ, చాలా టేస్టీ, చాలా సూపర్గా. అంటే లడ్డు కట్టడానికి కొంచెం కష్టపడ్డామనుకోండి, అంతేకాని చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా ఇక్కడ ఈ రకంగానే మనకు లడ్డూలన్నీ కట్టేశాను ఫ్రెండ్స్. ఇవి చూసాను, మీకు 3 చూపించాను. సో వీడియో లెందీ అయిపోతుందని సో ఈ రకంగా మొత్తం లడ్డూలన్నీ కట్టేశాను. చూడండి మనకి అన్నీ 50 గ్రామ్స్ తీసుకున్నాము. ఒక ఖర్జూర పండ్లు వచ్చేసి 500 గ్రామ్స్ విత్ సీడ్స్తో 500 గ్రామ్స్ తీసుకున్నాము. వాటికి మనకు వచ్చేసి 40 పైన లడ్డూలు తయారయ్యాయి. బయట చూసుకుంటే మనకి ఇది చాలా కాస్ట్లీ డ్రై ఫ్రూట్ లడ్డు. మనం ఇంట్లోనే ఈ రకంగా తయారు చేసుకుంటే కనుక మనకి తక్కువలో ఎక్కువ లడ్డూలు తయారైపోతాయి. అది కాకుండా మనము అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు.
బయట అయితే అది అన్ని విడివిడిగా లడ్డూలు దొరుకుతాయి. ఇలా అన్నీ కలిపిన లడ్డు అయితే నాకు తెలీదు దొరుకుతుందో లేదో. సో ఈ రకంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇప్పుడు ఉన్న ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకు ఇలాంటి లడ్డూలు అయితే చాలా అవసరము. ప్రతిరోజు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరము ప్రతి ఒక్కరము ఈ లడ్డూలు 1 2 3 ఎన్నైనా తినొచ్చు. తింటే కనుక మనకి అన్ని రకాల పోషకాలు, అన్ని విటమిన్స్, మినరల్స్ మన బాడీకి ఈక్వల్గా దొరుకుతాయి. కాబట్టి మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి బాడీని మనం ప్రిపేర్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరందరూ కూడా ఇలాంటి లడ్డూను తయారు చేసుకొని చక్కగా తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంత మంచి హై ఎనర్జీ, రిచ్ ఎనర్జీ డ్రై ఫ్రూట్ లడ్డూకి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరందరూ కూడా ఇలాంటి లడ్డూను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంకొక మంచి వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, టాటా.